హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో నిన్న బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభ ఏదైతే జరిగిందో సభ అటర్ ఫ్లాప్ కానికి కారణాలు, అసలు ఆ సభ ఎందుకు అటర్ ఫ్లాప్ అయింది, ప్రజల ఫీడ్బ్యాక్ ఏంది ఆ సభ మీద అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకుంది, 23 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసుకుంది. కాబట్టి మొత్తం 25 సంవత్సరాల కింద వాళ్ళు సభ పెట్టారు. నిన్న సభలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది చాలామంది పబ్లికే కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అన్ని విధాలుగా చాలామంది కొంచెం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వస్తారు. కేసీఆర్ గారి నుంచి ఎటువంటి మాటలు వస్తాయి, కేసీఆర్ గారు ప్రతిపక్షాలను ప్రతిపక్ష హోదాలో ఉండి ఎట్లా ప్రశ్నిస్తాడు, ఈ సభ దద్దరిల్లిపోతుంది, షేక్ అయిపోతుంది అంతా అని చెప్పి అన్నకాడికి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ. బట్ ఏదైతే వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే అనుకోరో దానికి మొత్తం ఉల్టా జరిగింది. నిన్న అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పబ్లిక్ 20 లక్షలు వస్తారని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఏది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ 20 లక్షల మంది వస్తారు, మొత్తం అల్లాడిపోతుంది తెలంగాణ, మొత్తం షేక్ అవుతుంది ఈ మీటింగ్తోనే అని చెప్పేసి చాలా హై బిల్డప్ అయితే ఇచ్చారు. బట్ ఇచ్చిన కాడికి ఏది కూడా 1% కూడా రీచ్ కాకుండా చాలా తక్కువ మంది పబ్లిక్ వచ్చారు. ఏ వీడియోలో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఖాళీ కుర్చీలే కనబడుతున్నాయి. అసలు కేసీఆర్ గారి మీద ప్రేమ పోయిందా, లేకపోతే కేసీఆర్ గారు అంటే తెలంగాణ ఇష్టం పోయిందా, కేసీఆర్ గారి మీద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ వీళ్ళ కుటుంబమే తెలంగాణ మొత్తం దోచుకుంది, తెలంగాణను అప్పులు పాలు చేసింది, తెలంగాణ 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం ఈరోజు 7 లక్షల కోట్ల అప్పుకు పోయింది, ఇది కేసీఆర్ గారి వల్లే అని చెప్పేసి దీనివల్ల ఏమైనా ప్రేమ పోయింది అన్నది అర్థమవుతలేదు. ఇంత హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇంతమంది ఒక 10 సంవత్సరాలు పాలించిన నాయకులున్న సభకి అంత తక్కువ అటెండెన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నదాన్ని. ఎవరైనా ఒక 10 రూపాయలు అనుకుంటే అట్లీస్ట్ 5 రూపాయల కనుక వస్తారు, కానీ 20 లక్షలు అనుకుంటే లక్ష 20,000 పబ్లిక్ వచ్చారని చెప్పేసి అయితే మీకు వీడియోలో కూడా క్లియర్గా కనబడుతుంది. కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడే మొత్తం మీకు ఉన్న ఫ్రంట్ 2 rows తప్ప బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీగానే ఉంది. వీళ్ళు ఎంత ఒక 20 రోజులు, నెల రోజుల ముంగటి నుంచే ఆ ప్లేస్ని నీట్గా సాఫ్ చేయడం కావచ్చు, ఆ కార్లు, బండ్లు అన్నీ ఓనికే నీట్గా పార్కింగ్ ఏరియా రెడీ చేయడం కావచ్చు, స్టేజ్ కావచ్చు, సిట్టింగ్ కావచ్చు, ఈ ఎన్ని చేసినా సరే కూడా ఎక్కడ కూడా ప్రజలకి కొంచెం కూడా ఒక ప్రేమ, అభిమానం అనేది కేసీఆర్ గారి మీద కలగలేదు. అది రీజన్ ఏందన్నది అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు నెత్తులు పట్టుకోరు. నాకు తెలిసి బీఆర్ఎస్లో ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏది అక్కడ జరగలేదు కాబట్టి నెత్తులు పట్టుకోరు అందరూ. కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు కూడా కేసీఆర్ గారు ఏది కొత్తగా మాట్లాడకుండా గత 10 ఏళ్ళుగా ఏదైతే చంద్రబాబు నాయుడు తిట్టడమో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సెంట్రల్లో కూడా కింగ్ మేకర్గా ఉన్నారు. ఇప్పుడు అసలు ఆయన కోసం మాట్లాడే అవసరం కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, యువన్ బతుకాడు బతుకుతుండు. ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ కోసం అని చెప్పేసి అప్పట్లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తెలంగాణ పేరు కూడా లేడు, స్పీకర్తో నోరు మూపించి, ఇవన్నీ అనవసరం. ఎవరికి అవసరం ఇప్పుడు? అది ఎప్పుడో గతం అయిపోయింది. అదంతా అయిపోయినాకనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాకనే 10 ఏళ్ళు మీరు పాలించారు. మీరు 10 ఏళ్ళు ఏం పాలించారు, ప్రజలకు ఏం చేసారో చెప్తే ప్రజలకు ఏమైనా అర్థమవుతుండే. మీరు 10 ఏళ్ళు ఏం చేసారో చెప్పకుండా చంద్రబాబు నాయుడు అట్లా చేసిండు, వీళ్ళు ఇట్లా చేస్తారు, ఇవన్నీ పనికిరాని మాటలు కదా. మీరు 25 సంవత్సరాల పార్టీ అంటే ఈ పార్టీ 25 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి, తెలంగాణకి ఏం చేసింది? 15 సంవత్సరాలు అంటే పవర్ లేదు, 10 ఏళ్ళు పవర్ ఉంది. పవర్లో తెలంగాణ ఏడున్న తెలంగాణ గేడికి తీసుకుపోయిండు, ఎటువంటి దానిలో అభివృద్ధి చేసిండు అన్నది కేసీఆర్ కనుక మాట్లాడుంటే ఈరోజు ఏదైతే సభ ఉందో దానికి ఒక అర్థం, అది ఒక నెక్స్ట్ లెవెల్కి పోతుండే. అటువంటిది ఏం లేకుండా ఎప్పుడు మాట్లాడినా పాత మాటలే మాట్లాడి, పాత డైలాగులే కొట్టి, ఇవన్నీ చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటే ఇంకా కేసీఆర్ సభ పెడితే ఇంతే, ఇక వాళ్ళను వీళ్ళను తిట్టడం తప్ప వేరే ఇంకేం లేదు. అట్లనే ఉంది నిన్న మీటింగ్ అంతా. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఆయన బయటకు వస్తే ఏం మాట్లాడతారని చెప్పి అనుకుంటే అది ఏం లేదు. చప్పగా ఏదో చిన్న పబ్లిక్ మీటింగ్కి వచ్చి పోయినట్టు మాట్లాడింది అంతే. ఎలక్షన్ టైంలో ఈడ జరసేపు ఆడ జరసేపు మాట్లాడతారు కదా, మీటింగ్లు ఉంటాయి కదా సార్, అట్లా మాట్లాడింది తప్ప ఒక బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 25 సంవత్సరాలు ఎట్లా పూర్తి చేసుకుంది, దేనికోసం పూర్తి చేసుకుంది, ఇప్పటికీ పార్టీ ఎందుకు నిలబడింది, రేపు పొద్దున్న పార్టీ ఏం చేయబోతుంది, ఇవేం లేవాడ. అసలు కేసీఆర్ గారు నేను మాట్లాడిన దానికి అసలు ఆయనకి ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చిరా, లేకపోతే ఆయనే అట్లా తక్కువ మాట్లాడినా, అక్కడ పోయిన వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు అసలు నిన్న.
ఏం అర్థం కాకుండా ఉంది ఒక్కొక్కరికి. ఆ సభకి ఎందుకు వచ్చినామరా అనే కాడికి బాధపడ్డారు చాలామంది కూడా. దూరాల నుంచి కూడా చాలామంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు ఇల్లు తీసుకొని పోతారు పబ్లిక్ని తీసుకుంటే పెద్ద కష్టం కాదు. కానీ అయినా సరే చాలామంది పోలేరు అంతగానం అరేంజ్ చేసిన తర్వాత కూడా. ఉద్యమ పార్టీ ఇంకా కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ అని చెప్పి ఉద్యమకారులది ఎవరిది కూడా సభలో ఫోటో ఎక్కడ లేదు. ఎవరిది, గద్దర్ గారిది లేదు, జయశంకర్ గారిది లేదు, శ్రీకాంత్ చారిది లేదు. ఉద్యమ పార్టీ అన్నప్పుడు ఉద్యమకారుల ఫోటోలు కూడా పెట్టాలాడ. ఆ స్టేజ్ మీద కానీ బ్యానర్లలో కానీ అక్కడ స్టేజ్ పైన ఉన్న బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ పైన కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది ఫోటో తప్ప ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏది కూడా. ఇప్పుడు ఉద్యమ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ని ఉద్యమ పార్టీ అంటారు. ఉద్యమ పార్టీ అనేటప్పుడు తెలంగాణ పార్టీలో తెలంగాణ పేరు లేదు. ఎందుకు లేదు? ఉద్యమ పార్టీలో ఎవరు కూడా ఉద్యమ నాయకుల పేర్లు లేవు. నిన్న ఎవరి గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు. తెలంగాణ పార్టీ అన్నప్పుడు తెలంగాణ అండా గులాబీ జెండా ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా దాని యాడ్ కావాలి కదా. ఇవన్నీ కూడా దానిలో యాడ్ కాకుండా ఏదో వచ్చినాం ఏదో జరసేపు మాట్లాడినాం పోయినామంటే రేపొద్దున ఇంకో మీటింగ్ పెడితే ఎవడు రాడు. కనుసూప మేర కూడా కానాలని ఉద్యమకారులు జాడ ఎక్కడ కూడా పాపం ఎవరిది కూడా అసలు వాళ్ళ జాడ కానీ ఏమి. అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎవరి గురించి ఒక్క టాపిక్ కూడా మాట్లాడలే కేసీఆర్ గారు. మరి ఏ విధంగా ఉద్యమ పార్టీ అవుతుంది? ఏ విధంగా రేపొద్దున ఎలక్షన్లకు పోతారు? ఇవన్నీ మాట్లాడండి. కనీసం రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తెలియదు. పోనీ రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా నిలయేస్తే ముఖ్యమంత్రి గారిని ఏమన్నా కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి ఈ పాయింట్లో రేవంత్ రెడ్డి తప్పు చేస్తుందని చెప్పి అట్లా ఏమన్నా అంటే అట్లా కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక మాట కూడా అనలే. మరి రేవంత్ రెడ్డి గారి పేరు తీయడానికి భయమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పేరు తీయొద్దు అనుకురా, అది ఏందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా తీయలే. కనీసం ఏదో 2-3 మాటలకు ఆడిన కాంగ్రెస్ అట్లా అని చెప్పేసి ఏదో 2-3 మాటలు మాట్లాడింది అంతే. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో పెట్టారు పార్టీ. తెలంగాణ కోసం అని చెప్పి తెలంగాణ సెంటిమెంట్స్ కోసమని పార్టీ పెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. బట్ తెలంగాణ పేరు మాత్రం పార్టీలో లేదు. ఇప్పుడు ఉద్యమకారుల పార్టీ ఎట్లయితుంది ఇది? ఇప్పటికే చాలాసార్లు చంద్రబాబు గారిని తిట్టి కేసీఆర్ గారు చాలామంది చులకనైపోయారు. చాలాసార్లు ఊగా చంద్రబాబుని తిట్టడం తప్ప వేరే ఏం లేదన్న కాడికి పబ్లిక్ ఒపీనియన్. ఒకసారి నువ్వు ఒక పాయింట్అవుట్ రైజ్ చేస్తావు, 2 సార్లు రైజ్ చేస్తావు. ప్రతిసారి అదే మాటలు మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే బాపత అనే కాడికి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎన్ని మాట్లాడినా సరే కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెస్పాన్స్ కాలేదు, అప్పుడు రెస్పాన్స్ కాలేదు. ఇంతకుముందు ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సరే కూడా కేసీఆర్ మాటలు పట్టించుకోడు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఎవరు నోరు జారినా సరే కూడా మీరు అనుకుని నాకు ఇంటర్వ్యూకి పోయేది లేదన్న కాడికి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయం శైలే వేరే అయినది. మీ అందరికీ తెలుసు, మనకు తెలుసు. ఇటువంటివి అసలు పట్టించుకోడు కూడా. నాకు తెలిసి వినడు కూడా తెలియదు నాకు. అటువంటిది అంత అయిపోయినాక, రాష్ట్రాలు విడిపోయినాక, ఎవరు బతకాలు బతుకుతున్నాక ఇప్పుడు మళ్ళీ ఏదో సెంటిమెంట్ రాదేద్దాం తెలంగాణ అంటే అట్లా కాదు కదా. పబ్లిక్ హుషారున్నారు. ఇప్పుడున్న యూత్ అంతా ఎట్లున్నారు? అప్పుడంటే ఏదో ఏం మాట చెప్పినా నడిచినాయి. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడినా నెక్స్ట్ మినిట్కి తెలిసిపోతుంది. అది స్ట్రాటజీలు అవన్నీ ఇప్పుడు పనికి రావాల్సింది. పాత స్ట్రాటజీ, పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు ఇవేం నడవయి. అవి ఈ మీటింగ్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్ గారిని హైలైట్ చేయడానికే మీటింగ్ తప్ప ఇది తెలంగాణ బీఆర్ఎస్ 25 years ఇది కాదు, ఆ సభ కాదు, ఏం కాదు. అది జస్ట్ కేటీఆర్ గారిని కేసీఆర్ గారు పక్కన కొట్టేయని నెక్స్ట్ రాజకీయ వారసుడు బీఆర్ఎస్కి కేటీఆర్ అని చెప్పినాక తప్ప వేరే ఇంకేం లేదు మీటింగ్లో. మీరు కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా కేసీఆర్ మీటింగ్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందో కామెంట్లో చేయండి. జై హింద్.